ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభువారి పేరిట ది లాస్ట్ అవర్ కడువరి గడియ బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ పరిశుభ్రమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. నిన్న దినాన వేయబడిన సింహాసనం అనే ఒక అంశాన్ని లోతుగా ధ్యానించటకు దేవుని కృపనిచ్చారు. అదే అంశంని ఒక క్రొత్త కులంలో ధ్యానించటకు దేవుడు సహాయం చేశారు. మరలా 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. చూడండి, భక్తుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నారు. ఖైదీగా ఉన్న ఆయనకు ఈ దర్శనాన్ని చూపిస్తున్నారు, ఈ ప్రత్యక్షత చూపిస్తున్నారు. ఏంటి ఆ ప్రత్యక్షత? సింహాసనము వేయబడి ఉండెను అని. ప్రకటన గ్రంథము 3 కోణాల్లో దేవుడు 3 భాగాలుగా విభజిస్తూ ఆయనకు చూపించడం జరిగింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మొదటిగా నీవు చూచిన వాటిని, రెండవదిగా ఉన్న వాటిని, మూడవదిగా వీటి వెంట కలగబో వాటిని అని అంటారు. అంటే ఈ 3 భాగాలుగా విభజిస్తూ ఎందుకు దేవుడు చూపించారు అని అంటే, ఇదిగో ఇది సంఘానికి తెలియచేయి, ఈ విషయాలని సంఘానికి రాయి అని. ఆమేన్. సింహాసనాన్ని దేవుడు ఎందుకు చూపించాడంటే, ఇదిగో సింహాసనం గూర్చిన విషయాన్ని, సింహాసనాన్ని గూర్చిన వార్తని తన సంఘానికి తెలియచేయాలి అని ప్రభు భక్తుడైన యోహాను గారికి ఆ ప్రత్యక్షత చూపిస్తున్నారు. ఆమేన్. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తన ఒక చోటు ఇలా రాశారు. ఏంటి అంటే, నా పరుగు కడముట్టించి తిని అని. నా పరుగు కడముట్టించి తిని. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో నా పరుగు కడముట్టించి తిని అని రాశారు. అయ్యా, ఏంటి ఆ పరుగు అని మనం అడిగినప్పుడు, ఇదిగో నా భక్తి జీవితము, నా సమర్పణ జీవితము, నా పరిచర్య జీవితము ప్రారంభం నుండి ముగింపు వరకు నేను ఒక పదముగా జోడించి అర్థమయ్యే రీతిలో మీతో మాట్లాడాలంటే నా పరుగు కడముట్టించి తిని అని మాట్లాడుతున్నారు. అంటే ఆయన జీవితము ఒక పరుగుగా జరిగింది అని, ఆయన పరిగెత్తాడు అని. ఆమేన్. చూడండి, ఒక భక్తుడు కానీ మనం కానీ ఎప్పుడు పరిగెత్తుతాము? ఒక చోట ఇలా రాయబడి ఉంది. ఏంటి అంటే, ఒక దేశము పాపము పరిపక్వత చెందినప్పుడు, అంటే పాపము పండినప్పుడు, ఆ దేశాన్ని దేవుడు నాశనం చేద్దామని భూమి మీదకి వచ్చినప్పుడు ఒకరితో ఇలా మాట్లాడుతున్నారు. ఆదికాండము 19వ అధ్యాయం 22వ వచనం. నీవు త్వరపడి తప్పించుకొని పో, ఆ దేశం మీదకి ఉగ్రత రాకముందుకు, ఇదిగో ఆ ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలి, ఆ ఉగ్రత నుంచి నువ్వు బయటపడాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు త్వరపడి తప్పించుకో అంటున్నాడు, త్వరపడి పో అంటున్నాడు. త్వరపడి అనగా, త్వరపడి అని ఎప్పుడు వస్తుందండి? త్వరపడి అంటే తొందరగా. ఆమేన్. పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా తన జీవితాన్ని ఒక ముక్కలో చెప్పాలి, ఒక అర్థమే భాషలో చెప్పాలి అని అంటే ఏమంటున్నంటే, నా జీవితం పరుగు జీవితం లాగుంది, నా ప్రార్థన జీవితం, నా భక్తి జీవితం, నా సమర్పణ జీవితం, నా పరిచర్య జీవితం పరుగుతో ముగించాను. ఎందుకు పరిగెత్తావయ్యా అంటే, ఇదిగో నేను తప్పించుకొనుటకు పరిగెత్తా. ఎందుకు తప్పించుకొనుటకు పరిగెత్తావు అని అంటే, ఇదిగో నా కొరకు ఒక కిరీటం ఉంచబడింది, నా గమ్యస్థానము చెప్పబడింది, నా గురి నాకు తెలిసింది కాబట్టి నేను పరిగెత్తాను అంటున్నారు. ఆమేన్. ఈరోజు సంఘానికి కూడా ఒక గురి ఉండాలి. సంఘం చేస్తున్న భక్తి కూడా, మనం చేస్తున్న భక్తి కూడా ఒక గురి కలిగిన భక్తి ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నాం కదా, అందరిలాగా చర్చికి వెళ్ళేస్తున్నాము, ప్రతి ఆదివారం వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము అనే భక్తి కాదు మనది. నీ భక్తికి ఒక గురి ఉండాలి. ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు సంఘానికి. ఏంటి ఆ వాగ్దానము అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో నాతో కూడా నా సింహాసనం ముందు మిమ్మును కూర్చుండనిచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. ఒక సింహాసనం ఎందుకు వేయబడి ఉన్నదంటే, ఇదిగో ప్రభు శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఏంటి? ఆయన సింహాసనం ముందు ఆయనతో మనల్ని కూర్చుండనిస్తాడంట.
ఆ సింహాసనాన్ని చేరాలి అంటే మనం పరిగెత్తాలి మన జీవితంలో. ఇంతకు ముందు సాగే సమయం కాదు ఇది. ఇది ఆయన రాకడ చాలా సమీపంగా ఉండే సమయం ఇది. సో నీవు నీ జీవితాన్ని పరిగెత్తాలి. ఇదిగో ఆ సింహాసనానికి చేరాలంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం ఇలాగంటుంది, ఇదిగో సింహాసనానికి 6 మెట్లు కలవు. ఆమేన్. సింహాసనం మనం చేరాలంటే 6 మెట్లు ఉన్నాయంట. ఆ మెట్లు ఏంటివి అనేది రానున్న రోజుల్లో ధ్యానించినప్పుడు దేవుడు మనందరినీ కృపనిచ్చిన గాక. ఆ సింహాసనానికి వారసులుగా ఉంటాం. ఆ సింహాసనం చేయబడిన వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానం దేవుడు నమ్మకస్తుడు. ఆ వాగ్దానంలో మనం పాలుభాగస్తులు అవుతాం. మనం కూడా పౌలు వలె పరిగెత్తుదాం. మనం కూడా ఆ లోతు వలె పరిగెత్తుదాం. మనం కూడా యేసు వలె పరిగెత్తి సింహాసనం చేజిక్కించుకుందాం. అట్టి కృప జయించిన అనుభవం కృప మనందరికీ కలుగుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతునికి స్తోత్రం. తండ్రి, మా కొరకు వాగ్దానం చేయబడిన సింహాసనం యందు మేము ఉండటకు కృపనివ్వండి. ఇదిగో భక్తుడైన పౌలు పలికినట్లు మా పరువు కడ ముట్టించుటకు సాయం చేయండి. నీ కృపలో ముగించుటకు సాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి మనోనేత్రం వెలిగించిన ఎదుగో రాకడ కొరకైన ఒక బలమైన కోరిక వాళ్ళ పుట్టిన కాక, రాకడ కొరకైన ఒక బలమైన వాంఛ వాళ్ళ పుట్టిన కాక, విడిపించబడి ఇదిగో సింహాసనమును చేర్చుకునే గుంపుల ముంటకు మీకే అప్పగించుకుంటున్నా. యేసు నామములో ప్రార్థిస్తాడు వేడుకొని పొందిన పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.